అందరికీ నమస్కారం. కర్నూలు నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కొన్ని రోజులు ఇక్కడ 72 రోజులు మనకు ప్రచారంలో పాల్గొన్న సమయంలో నాకు అత్యంత ఆప్యాయత, ప్రేమ, అనురాగం చూపించిన కర్నూలు ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ విజయం కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ గారికి కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను. కర్నూలు నగరాన్ని అభివృద్ధి వైపు ఆయన తీసుకెళ్తారని, కర్నూలు ప్రజల సమస్యల్ని ఆయన తీరుస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఆయన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. ప్రజలు రాష్ట్రమంతటా మార్పు కోరుకుంటున్నట్టుగా నిన్నటి ఎన్నికలు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రజాస్వామ్యం అనేది మనకు డెమోక్రసీ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. ఇట్ ఓట్స్ పీపుల్ ఇంటూ పవర్, ఇట్ ఓట్స్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్ అని ఇంతకుముందు ఒక పెద్ద నాయకుడు చెప్పినట్టు మనకు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఆహ్వానిస్తూ, అలాగే ఏదైతే మార్పును ప్రజలు రాష్ట్రమంతటా కోరుకున్నారో దానిలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతము మనకు కొన్ని స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మనకు రాష్ట్రమంతటా అదే విధంగా మనకు రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ కర్నూలులో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, వారందరికీ కూడా నేను నిరుత్సాహపడద్దని తెలియజేస్తుంటూ, నాకు ఎవరైతే అందరూ ఇంత అభిమానం చూపించిన కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ప్రస్తుతము మనకు రాష్ట్రంలో మా ఏదైతే నాయకత్వం ఏ విధంగా వారు కార్యాచరణ చూపిస్తారో దాని ప్రకారం నడుచుకోవాలి. సమస్యలను పరిష్కరించాలని భరత్ గారు చెప్తున్నారు. సమస్యలు ఏవేవి ఉన్నాయని మీరు ఇప్పుడు ప్రచారం చేశారు టౌన్లో. ఆ సమస్యలు ఏవేవి ఉన్నాయని ప్రధానంగా ఈ సమస్యలన్నీ కూడా మనకు రోజుకు కొత్త సమస్యలు కూడా రావచ్చు. కర్నూలు నగరంలో ఉన్న నగరాభివృద్ధికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన ఇప్పుడు గెలిచారు కాబట్టి ఆయన సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా ఆయన కోరుకుంటాను. ప్రధాన సమస్యలు అందరికీ తెలిసిందే. మనకు నగర నీటి సమస్య కానివ్వండి, నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్య కానివ్వండి, అలాగే నిరుద్యోగం కానివ్వండి, ఇలాంటి సమస్యలన్నీ మనకు ఎన్నో ఉన్నాయి. దీంతోపాటు శానిటేషన్ నిత్యం ఉండే సమస్యలు, ఈ పట్టణాభివృద్ధి గురించి ఉన్న సమస్యలు ఎక్కువగా మన కర్నూలులో ఉన్నాయి. అలాగే చాలామంది యువత చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ ఆయన పరిష్కరిస్తారని నేను భావిస్తున్నాను. అలాగే మనకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా నిరుత్సాహపడకుండా మనకు పార్టీతోనే ఉండాలని చెప్పి వారందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ.